ట్రంప్తో చర్చ అంటే భయపడేటటువంటి పరిస్థితి బైడెన్ది. వాస్తవంగా మొన్న ఏమన్నారు, ఆ రోజు నేను విదేశాల నుండి వచ్చాను, చాలా లాంగ్ జర్నీ చేసి వచ్చాను, అందువల్ల సరిగ్గా లేను, డల్గా ఉన్నానన్నారు. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి బైడెన్ అక్కడ తడబడినటువంటి సంఘటనలు చూసాం. ఓవరాల్గా ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా తడబడుతుంది చూస్తున్నాం. టోటల్గా బైడెన్ ఈ కారణం ఆరోగ్య కారణాలను చూపెట్టి తనని అధ్యక్ష ఎన్నికలించి పక్కకి పంపించాలన్న ప్రయత్నం జరుగుతోంది. అదే సందర్భంలో బైడెన్ని తొందరగా అనౌన్స్ చేయించేయాలన్నటువంటి ప్రయత్నం ఇంకొక వైపున ఇంకొక వర్గం కూడా చేస్తుంది. ఈ దశలో ఇప్పుడు ట్రంప్ ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. సరే మొన్నటిది మిస్ అయ్యారు కదా, ఈ దఫా ఇంకొక చర్చ పెట్టండి, మన ఇద్దరం మాట్లాడదాం అన్నటువంటి విషయం. దానికి బైడెన్ తోసిపుచ్చాడు, లేదా బైడెన్ తరపున ఉన్నటువంటి వాళ్ళు తోసిపుచ్చారు. అఫీషియల్ చర్చలు ఎప్పుడెప్పుడైనా ఇంతకుముందు అనుకున్నాం కదా, మొదట అఫీషియల్ చర్చ అయిపోయింది, సెకండ్ అఫీషియల్ చర్చకి బైడెన్ రెడీ అవుతున్నారు. మధ్యలో ప్రైవేట్ అనఫీషియల్ చర్చలు ఉండాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెప్పారు.